2 డేస్ నుంచి ఇంత ట్రావెల్ చేసి ఏ పని మీద అయితే వచ్చామో ఆ పనికి వెళ్ళాల్సిన టైం అయితే ఈరోజైతే వచ్చేసింది. దానికోసం అయితే మార్నింగ్ త్వరగా లేచి ఇంక ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయ్యి ఇంక అయితే అట్లా అద్దంలో సోకులైతే చేసుకుంటా ఉన్నా. ఇంక రెడీ అయిపోయి వెళ్ళే ముందైతే ఇంక బ్రేక్‌ఫాస్ట్ చేయాలి కదా! ఇంక హోటల్‌కెళ్ళేసి సో ఇడియాప్పం అండ్ వెజ్ కర్రీ అయితే తీసుకొని తినేసా. చాలా బాగుంటుంది ఇక్కడ వెజ్ కర్రీసు. తర్వాత అయితే మెట్రోకైతే వెళ్ళిపోయా అన్నమాట. మెట్రో నుంచి మళ్ళీ వేరే బస్ స్టేషన్‌కైతే వెళ్ళాల్సొచ్చింది. సో అక్కడి నుంచయితే మనకి బస్సులో అయితే వెళ్ళాలి. ఇక్కడ చాలా వరకు ప్రైవేట్ బస్సులే ఉంటాయి చూస్తే గనుక. సో ఆర్టీసీ బస్సులు చాలా తక్కువ ఉంటాయి. అండ్ అట్లా ఊరంతా చూసుకొని మళ్ళీ మధ్యలో కొన్ని జిరాక్స్‌లు అయితే కావాల్సొచ్చింది. ఇంక ఫైనల్‌గా అయితే మనం చేరాల్సిన హోటల్‌కైతే వచ్చేసాం. ఇంక ఐడీ కార్డ్ తీసుకొని సో ఎంతమంది వచ్చారో చూడండి ఇక్కడికి ఈ పని మీదైతే. ఇంక ఇక్కడ వ్యూస్ అనేవి చాలా అంటే చాలా బాగుంటాయి. ఎక్కడ చూసినా ఈ నది అనేది వెళ్తూ ఉంటుంది. ఇంగా లంచ్ చేసే టైం లేక కాఫీ అయితే తీసుకొని బిస్కెట్ తినేసా అన్నమాట. ఇంక ఉన్నట్టుండి వర్షం పడింది. ఇంక ఈ నైరుతి ఋతుపవనాలు ఇక్కడికి వచ్చేసి ఇంగా ఆల్రెడీ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి కాబట్టి సో చాలా వర్షాలు పడతా ఉన్నాయి ఇంగా. అట్లా బాత్రూమ్‌లో కూడా ఇట్లే వీడియోలు తీసుకుంటూ ఉన్నాను. ఇంగా ఈవినింగ్ అయిపోయింది వర్క్ అయ్యే గుందికి. తర్వాత అయితే ఇంగా లంచ్ కూడా తినలేదని సో ఒక శాండ్‌విచ్ అండ్ అయితే ఒక మ్యాంగో జ్యూస్ అయితే తీసుకొని తాగేసా. తర్వాత మళ్ళీ బస్ ఎక్కి మెట్రోకి అయితే వెళ్తా ఉన్నా. వర్షం పడతానే ఉంది ఆఫ్టర్‌నూన్ నుంచి నాన్ స్టాప్‌గా. సో ఇంక ఎట్లా ఒకటి వర్షంలో నానతానే అయితే ఇంక మెట్రోకి వెళ్ళాలని అయితే ఇంక బస్సు దిగి మెట్రోకి అయితే వెళ్తా ఉన్నా. తర్వాత అయితే మెట్రోలో అయితే ఎక్కేసా అన్నమాట ఎట్లా ఒక విధంగా. సో చూడండి నానిపోయిన అసలు వెంట్రుకలన్నీ నానిపోయినాయి. ఇంక ఏం పర్లేదు ఇంక అట్లా మెట్రోలో కూడా ఒక వీడియో తీసుకొని మళ్ళీ ట్రిమ్మింగ్ అయితే చేసుకుందామని అయితే సెలూన్‌కి అయితే వెళ్ళిపోయా. రేపు ఇంకా స్పెషల్ వర్క్ ఉందన్నమాట. సో మళ్ళీ రూమ్‌కి వచ్చేసి ఇంక ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక బయటికెళ్ళి అయితే తిరుగుతా ఉన్నా. ఇంక హోటల్‌కెళ్ళి తినేసి అయితే రూమ్‌కి వచ్చి పడుకునేసా. ఈ వీడియోకి అంతే. రేపు ఇంకో వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్.